పిచ్చి పిచ్చి చేసాలేకు బిడ్డ. నేను ఇవాళ చెప్తున్నా, మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్నోళ్ళ మీద చేస్తారా? నువ్వు గుర్తించుకో. నువ్వు ఫాల్త్ గాని ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయనను వాడుకున్నంత వాడుకున్నావు, స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది జీవితాలు నాశనం పట్టించిర్రు. రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చింపిర్రు టిఆర్ఎస్ భవన్ బయటనే. ఇది వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మా రేవంత్ అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా? నిన్ను అరెస్ట్ చేయాలంటే, నీ బావగాని అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి, కానీ ఇంకా చిట్టా తీస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు. ఈ కొడుకులు మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా, మేము కూడా మస్తు మాట్లాడతాము. ఇది నరం లేని లానికే. క్రైమ్ మీ టైంలో అయింది, పేపర్ లీక్లు మీ టైంలో అయినాయి, స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలో. మేమేం చేసినాం రా భయ్? 18 నెలలే అయిందిరా. నిన్ను అంటున్నావు నిన్న మేము 2 ఏళ్ళు అయిందని. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదా? డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటావు నువ్వు టీవీలో ముందా 7 గంట ఆడికి వస్తా అని. పక్కా ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి, తొందర పడకు, ఆగం కాకు. 200% నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే 36 లక్షల ఓట్లున్నాయి. ఆ 36 లక్షల్లో మోర్ దెన్ 50% ఇతర రాష్ట్రాల వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ సీమాంధ్రోలను మళ్ళా లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా, మీ అయ్యగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు వచ్చినాయి. 99 సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు. వీళ్ళని అందరు ఓడగొట్టిండ్రు, ప్రతి జాగాలు ఓడిపోయినాయి. ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా 24 సీట్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీస్, 24 కాన్స్టిట్యున్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా. మళ్ళా వాళ్ళు ఎందుకు ఎట్లా వస్తారా? నీకు నోరు లేదారా? నీకేంద్రా? నువ్వు మనిషి కాదా? నువ్వు పశువు అను, పశువులా బిహేవ్ చేస్తున్నావు. వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది, అది నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇవాళ ఎవ్వరికి ఏమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా తెస్తుంది. మరి ఆంధ్ర టీకెట్ ఎందుకు పెట్టినవరా? పార్టీ నువ్వు ఎందుకు పెట్టినవరా? పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చిండి వీడంతా వర్స్ట్ ఫెలో. కేసీఆర్ చెప్పాలా? ఈ చెంచగాలంతా పోయి ఒరిస్సాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. అలా జీవితాలు నాశనం చేసిరు. నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ పూసి వదిలిపెట్టారు. మీ చరిత్ర అదిరా, కలర్ పూయడము, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. ఇంకొకటి చెప్తానా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు. అరే ఆ రోజు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు యూత్. ఆయన ఏంది? యూత్ కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్వి యూత్ విభాగం ప్రెసిడెంట్ చేసిండ ఆలకుంట హరి, తార్నాక కార్పొరేటర్. 24 గంటలు వీళ్ళ కాళ్ళు కడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళ ఎంబడే, ఇప్పుడు కూడా వాళ్ళ ఎంబడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే. వీళ్ళ చరిత్ర అది. ఇవాళ ఎందుకురా? చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు, పనికిరానోడు, రౌడీ షీటర్, ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలర్ ఇచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలర్ ఇస్తారు. అది మీ చరిత్ర. మరి అదే కాకుండా అంటే ఈ రౌడీయిజం, గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా? ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమందరం బీసీ నాయకులము, మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు, అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం, మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదేంటి పద్ధతి? అసలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్యకాండ, వ్యక్తులని టార్గెట్ చేస్తూ, మనుషులను టార్గెట్ చేస్తూ, రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం. ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచారు, ప్రజలు అభిమానించారు, ఆదరించారు, కార్యకర్తల అండదండలు, బలము, మా కార్పొరేటర్ల బలం, ప్రజలు కూడా ఆదరించారు, గెలిచాడు. ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ, మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతూ
అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి, చందాలు వసూలు చేయకండి, ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి, ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టిన మేము. మీరు కొనసాగిస్తున్నారు, సంతోషం. కానీ ఇదేంది, మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కర్లేదా? అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటామంటే బాగుంటుందా? ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి. మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయే వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పిండు వాళ్ళందరి ముంగట్నే. అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు. కొట్లాడుకునుడు, కొట్లాటనే పరిష్కారం అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే, ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ గుండాయిజాలు, రౌడీజాలు, దౌర్జన్యాలు, కొట్టడము, తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం, పోలీస్ వ్యవస్థ కూడా దెబ్బలు తిన్న వాళ్ళ మీద, ఇబ్బంది పడ్డ వాళ్ళ మీదే కేసులు పెట్టడం, మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతి వాళ్ళ మాన్యువల్లో ఎక్కడుందో నాకు అర్థం కాలే. కానీ ఇక మీదట ఇవి సాగవు. ఇక మీదట ఇదే విధంగా కొనసాగిస్తే తప్పకుండా చట్టసభలు ఉన్నాయి, చట్టసభల్లో ఫైట్ చేస్తాం, అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి విఘ్నులైనటువంటి మల్కాజిగిరి ప్రజలు ఆలోచించుకోవాలి, ఇది మన సాంప్రదాయమా, మన పద్ధతులా? మనము ఒక 70-80 సంవత్సరాల నుంచి మల్కాజిగిరి